హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఫీల్డ్కి అయితే వచ్చాం. ఎందుకంటే మన పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, మన హార్వెస్టర్ పెర్ఫార్మెన్సు మనకి ఫీల్డ్లో ఉన్నప్పుడు ఎలా ఉంది, దాని మన ఇంజిన్ హార్స్ పవర్ కానివ్వండి, నెక్స్ట్ కట్టర్ బార్ కానివ్వండి, ఈ తీసుకొచ్చేటువంటి ఈ గ్రెయిన్ ట్యాంక్లో వడ్లు అవి కూడా ఎలా వస్తున్నాయి, ఇది అనేది కూడా మనం లైవ్లో చూడటమే కాదు, మనకి ఆపరేటర్ యొక్క మాటల్లో అంటే గ్యామ్కి సంబంధించి యజమానులు ఉంటారు కదా, వారి మాటల్లో మన మిషన్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది హార్వెస్టర్ది అనేది వారి మాటలోనే ఉంటే ఫీల్డ్లోకి వచ్చాం. సో ఒకసారి ఇదిగో మనకి అక్కడ ఆల్రెడీ మిషన్ కనబడుతుంది దూరంగా మనకి అక్కడ. అయితే ఒకసారి మనం వెళ్ళి ఆపరేటర్కి సంబంధించి అంటే ఆపరేటర్ దగ్గర కానివ్వండి, ఆ ఓనర్ దగ్గర కానివ్వండి, మనం ఎలా ఉందో ఒకసారి తెలుసుకుందామా. రండి, మనకు దూరంగా కనబడుతుంది కదా, వెళ్దాం ఒకసారి. సో ఈ పడిపోయిన చైన్లో మన మిషన్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉందనేది ఒకసారి మనం చూద్దాం. చూడండి, ఇదంతా కూడా పడిపోయింది, చాపలాగా అయిపోయింది. దీన్ని ఒకసారి మన మిషన్ ఎలా కొత్తుందో చూద్దాం ఒకసారి. సో ఫ్రెండ్స్, మనం ఇందాక చూసాం కదా దూరంగా ఉన్న మిషన్ ఎలా కోస్తుంది అనేది. ఇప్పుడు మన ఆపరేటర్ మనతోనే ఉన్నారు. సో మన పెర్ఫార్మెన్స్ ఎలా ఉందో ఒకసారి మనోడు మాటలోనే ఉందాం. హలో బ్రో, ఫైన్. అది ఇప్పటివరకు మన మిషన్ రన్నింగ్లో ఉంది కదా, మీకు అంటే ఈ పెర్ఫార్మెన్స్ అంటే ఈ కట్టర్ బార్ కానీ ఇంజిన్ పెర్ఫార్మెన్స్ కానీ ఎలా ఉంది మీకు అసలు? మీ ఇంజిన్ మొత్తం ఉంది. అవునా? బండి అడ్డం కానీ సెల్లం కానీ రన్నింగ్ లో ఫీల్డ్ లో కానీ చాలా బాగుంది. ఇది అయితే మట్టికి ఆ హ్యాపీ కానీ మళ్ళీ సేమ్ ఇదే మోడల్ దింపితే మా డ్రైవర్ హ్యాపీ అనుకుంటున్నాం. అంటే ఒక ఆపరేటర్ గా 100% సాటిస్ఫాక్షన్ ఈ బండి అయితే నేను ఎక్కిన తర్వాత ఈ బండి అయితే నాకు ఫుల్ సాటిస్ఫాక్షన్ కన్నా నాకు ఈ బండి చాలా బాగా. అంటే ఇప్పుడు దిగబాటులో ఏమన్నా ఎలా ఉందనేది ఒకసారి మీరు ఏమైనా అబ్జర్వ్ చేస్తారా? చూస్తున్నాం కదా ఇప్పుడు డ్రై ఫీల్డ్ కానీ ఇదైతే నాకు తెలిసి ఈ గేర్ బాక్స్ ఉన్నది అయితే నాకు యాక్షన్ చాలా బాగా నచ్చింది. అంటే ఇప్పుడు ఈ కోత సీజన్ లోని కోత ఉన్నప్పుడు మనకి ఈ హాగర్ గ్రెయిన్ ట్యాంక్ నుంచి మనకి ఇది అంటే వడ్లు అది కూడా ఎలా వస్తున్నాయి మనకి అంటే మన హాగర్ 360 degrees రొటేట్ అవుతుంది కాబట్టి, సో దాన్ని బట్టి ట్రాక్టర్ ఏ పక్కన మనకి ఆపోజిట్ ఎట్టి కావాలంటే మార్చుకుంటున్నాం. పెద్ద కొట్టుకుని ఉన్నాం అనుకో, బ్యాక్ చేసుకుని ఆగొట్టు పైకి లేపుకుని ఆల్రెడీ రైతులకు ఇబ్బంది లే. మన బండి గ్యామ్ వచ్చిన వల్ల మన రైతులకు చాలా మంది ఇబ్బంది పది ఒకరు గ్యామ్ అనే తిరుగుతున్నారు. ఉంచుకున్నాం మళ్ళీ సేమ్ ఇదే ఫీల్డ్ లో నాకు ఏజెంట్ తో మాట్లాడించుకుని నాకు పెట్టించుకున్నారు. అవునా? సార్ పడిపోయింది కోసం ఇదే బండి వచ్చిన స్టార్టింగ్ లోనే అదే బండి నాకు ఆళ్ళే కావాలని మరి రైతులు కోరుకుని తీసుకొచ్చుకున్నారు. ఒకటి ఇంకో పాయింట్ ఒకటి ఉంది,